రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరి కేవలం సంక్షేమం ఒకటే కాకుండా అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మరి సంక్షేమం అభివృద్ధి అనేది రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి. మరి ఇందులో భాగంగా మరి ప్రస్తుత ప్రభుత్వమైనలో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చాలా బలమైన నాయకత్వంతో ముందుకు దూసుకెళ్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో కేఈ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్ల నిర్మాణం అనేది చేసి మరి విజయవంతంగా పూర్తి చేసి మాది కేవలం శిలాఫలకాల ప్రభుత్వం కాదు, మేము అభివృద్ధి బాటలో ముందుకు చూపిస్తామని చెప్పి ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తులు కేఈ శ్యాంబాబు గారు. మనం ఇక్కడ చూడొచ్చు సీసీ రోడ్లు అనేటివి నిర్మాణం పూర్తయి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి నిర్మాణ దశలో ఉన్నటువంటి పనులను వాటిని పూర్తి చేసి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పి నడుం కట్టుకున్నటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నారు. మరి సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి, మరి సీసీ రోడ్ల వేసినందుకు ఎలా ఉంది అనేది ప్రజాస్పందన కలుసుకుందాము రండి మీతో నాతో పాటు. మరి ప్రజెంట్ ప్రజాస్పందన కనుక్కుందాము. ఏమంటే సీసీ రోడ్లు వేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. మొదటగా గ్రామీణ పంచాయతీ తరఫున శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా ఇబ్బందులు ఉండేది ఈ రోడ్డు వేయనందుకు, గుంతలతో ఉండేది. ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎంతోమంది వెహికల్స్ కూడా కింద పడి గాయాలయ్యేవాళ్ళు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ వెల్దుర్తి ప్రజల 20 సంవత్సరాల కళను ఈరోజు సాకారమైంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే బస్ స్టాండ్ సమస్య, ట్రాఫిక్ సమస్య కూడా తీరిస్తే ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాము మేము. అలాగే రోడ్లు కూడా ఎవరు పడతావు ఇక్కడ ఎప్పుడు పడతావు తవ్వకుండా గుంతలు చేసి ఇబ్బంది చేయకుండా ఉందని ప్రత్యేకంగా ప్రజలను కోరుతున్నాం మేమందరము. ఎందుకంటే ఎవరు అవసరానికి గుంతలు తీయడము, అలా పూడ్చకుండా వదిలిపెట్టడంలో ప్రజలు కింద పడడము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే బస్ స్టాండ్ కూడా ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేఈ శ్యాంబాబు సీసీ రోడ్లు వేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన 9 నెలలు కేవలం 7 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని మీద మీరేమంటారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ గారికి, అలాగే శ్యాంబాబు గారికి మా ధన్యవాదాలు. ఈ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్నందుకు ఈరోజు వీళ్ళ ప్రభుత్వం నుంచి మాకు ఎంతో ఉపయోగకరంగా ఏర్పడింది. అలాగే ఈ సీసీ రోడ్డు కూడా నాణ్యతతో వాళ్ళు స్థాపించినారు, బాగుంది. మాకు కూడా ఇంటి ముందర కానీ మాకు కొన్ని 2 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఒకటే కోరుకునేది, ఇంకొక మాకు ఫేవర్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఈ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎక్కువ వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం స్పీడ్ బ్రేకర్స్ అవి వేస్తే కొంచెం మాకు కూడా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేసేందుకు ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే చాలా ధన్యవాదాలు. మాకు కూడా ఏమంటే వెల్దుర్తిలో 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి బస్ స్టాండ్ మాకు సరిగా లేదు, ఇంకొకటి బస్సులు నిలవడానికి కొంచెం సహకరించండి. అలాగే పాత బస్ స్టాండ్లో చాలా ఇరుగ్గా ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది కూడా చాలా ఉంది. ఇది చాలా ఏళ్ళ నుంచి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తూ వస్తున్నాం, అన్ని ప్రభుత్వాలు వచ్చిన వల్ల చెప్తున్నాం, కానీ దాన్ని ఇంకా ఎవరు దానికి ముందు తేవడం లేదు. కాబట్టి ఈ 2 సమస్యలను కొంచెం తొందరగా క్లియర్ చేస్తే వెల్దుర్తి ప్రజలకి చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందని మా యొక్క ఆంక్ష అని మేము కోరుకుంటున్నాం. అంతే. గవర్నమెంట్కి ధన్యవాదాలు. తెలుగుదేశం గవర్నమెంట్కి బస్ స్టాండ్ కూడా పూర్తి చేయాలా, ట్రాఫిక్ సమస్య ఇది ఉంది, దాన్ని కూడా పరిష్కరించాలా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శ్యామన్న గారికి రోడ్లు వేసినారు, ధన్యవాదములు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కేవలం 7 నెలల కాలంలోనే సంక్షేమం ఒక్కటే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ప్రజాక్షేత్రంలో అటు ప్రజలను అభివృద్ధి వైపుగా దూసుకెళ్తూ అట్లాగే సంక్షేమం 2 కూడా మా కళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏమంటారండి? ఈరోజు క్రాంతి కిరణం ఛానల్ ద్వారా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు గౌరవనీయులు, కీర్తిశేషులు పెద్దలు మరి
ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ ఆఫీస్లో అక్కడ ఆ యొక్క కార్యక్రమం చేసుకొని మరి ఏదైతే ఊర్లో గ్రామాల్లో డెవలప్మెంట్ చేసినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి అనేకమైనటువంటి శాంక్షన్ చేసే విధానాల గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. సీసీ రోడ్లు దాదాపు వెల్దుర్తి, కలుగొట్ల ఇవన్నీ ఉన్నాయి. పుల్లగుమ్మి, బోయినపల్లె, ఈ ఎల్బండ ఇవన్నీ కూడా ఒక క్రమేణా కూడా కొన్ని గ్రామాలు ఓపెనింగ్లు ఏర్పాటు చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు డిగ్రీ కాలేజీ కూడా ఈ యొక్క వెల్దుర్తి గ్రామంలో చాలా మంది పబ్లిక్ అందరూ కూడా వెల్దుర్తిలో అయితే బాగుంటుందని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి జ్యోతిరావు పులే శాంక్షన్ చేయించడము, స్థలాలను ఇవ్వడం జరిగింది. ఒక మోడల్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడానికి మరి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కూడా దానికి కూడా ప్రపోజల్కి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు పాటుపడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా దానికి స్థలాలు సేకరించి ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమం చేసుకొని మా యొక్క నివాసంలో భోజన యొక్క కార్యక్రమాన్ని భోజనం చేసుకొని వెళ్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకు మండల నాయకులైనటువంటి సుబ్బరాయుడన్న గారు ఉన్నారు, అట్లాగే సుధాకర్ గారు ఉన్నారు. మరి వారి అభిప్రాయం అనుకుందాం. చెప్పండి సార్, మీ ప్రభుత్వం వచ్చినాక కేవలము సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నారు. మరి ప్రజలు కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం కూడా చేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన? చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రజలు సుఖంగా ఉండాలనే ఉద్దేశం ఆయన కోరిక. కాబట్టి ఈరోజు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ప్రజలంతా బ్లడ్ డొనేషన్లు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున వచ్చి ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒక్కనికే అభివృద్ధి అనేది ప్రజలందరికీ ఇంత ముందుకు చూసినారు. జగన్ ఏమైనా చేస్తాడేమని ఛాన్స్ ఇచ్చినారు. ఆ ఛాన్స్ అంతా తెలుసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఆయన ఉన్నన్నాళ్ళు సీఎం కంపల్సరిగా ఉంటాడు. ప్రజలు సంతోషంగా, ప్రభుత్వం కూడా చాలా అంటే టీడీపీ బ్రాండ్ అంటున్నారు మరి సుబ్బరాయుడు గారు. మరి రాబోయే రోజుల్లో కేవలము ఇదే సంక్షేమమే కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మనం చూడొచ్చు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ రక్తాన్ని దానం చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజు వీళ్ళతో కనుక్కున్నాము. మీది ఎవరండి? కోయిలకొండ నుంచి కృష్ణగిరి మండలం. ఏది రక్తదానం చేస్తున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం? మంచిగా మీ పేరండి? నాగరాజు సార్. నాగరాజు గారు, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం అంటే బాగుంది సార్. పోయిన ప్రభుత్వం కన్నా ఇదే బాగా మాకు బాగా ఇది ఉన్న ఇవ్వడం కానీ, చంద్రబాబు నాయుడు పీ నుండి తేవడం కానీ సార్. చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు నంబర్ 1 లీడర్ అని అనుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా అరాచకాలు చేసింది. టీడీపీ కార్యకర్తలు ఎక్కడ ఉంటే ఎక్కడ ఎన్నగా అనుసరించి దేశంలో పెట్టి కేసుల్లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేసినారు. ఈ రోజు మనం ఇటువంటి కార్యక్రమాలకి ముందుకు వచ్చాయంటే మన యూత్ ఎంతో మంది భవిష్యత్తులో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన కృష్ణగిరి మండలం తరఫున దాదాపు ఒక 50-60 మంది రక్తదానం ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. కోయిలకొండ గ్రామం నుంచి నేను ఉప సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఆయన పిలుపు మేరకు చాలా మంది, ఒక 40-50 మంది వచ్చి ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొన్నాం సార్. అలాగే ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల వల్ల చాలా మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ,
లేదంటే ఇట్లా సూపర్ 6 పథకాల్లో కూడా చాలా వరకు అమలు చేశారు. ఇంకా 2, 3 కొత్త ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి ప్రజల్లో మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రజా స్పందన గురించి ఈ రోజు మనం వారి మాటల్లోనే కలుసుకున్నాం. ఎట్లుందండి మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. ఈ రోజు సందర్భంగా మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం బాగుంది. మరి ఎన్టీఆర్ అభిమానులు అట్లాగే చంద్రబాబు నాయుడు అభిమానులు మరి రక్తదానం ఇవాళ చేయడం జరుగుతుంది. మరి వారి మాటల్లోనే అనుకుందాం. చెప్పండి, మీ పేరు? రంగరాజు గారు, మరి ప్రభుత్వం ఎలా ఉంది? మీ టీడీపీ ప్రభుత్వం గురించి చెప్పండి. వర్ధంతి సందర్భంగా ఈ రోజు మైనార్టీ నాయకులు వాళ్ళకి సంతాపం తెలియజేయడం జరుగుతుంది. మరి వాళ్ళ మాటల్లోనే కలుపుకుందాము. నమస్తే సార్, మీ పేరు? బషీర్ అహ్మద్. బషీర్ గారు, ఎట్లా ఉంది మీ ప్రభుత్వం? మంచిగా చెప్తుంది, అన్ని విధాలుగా సహకరిస్తున్నారు గవర్నమెంట్ అయితే. మాకు మైనార్టీస్ కూడా అన్ని విధాలుగా మా మోజన్లకి అన్ని దానికి సహకారం కలుగుతుంది. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకారం మంచిగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ముస్లిం మైనార్టీ. వెల్దుర్తిలో మరి ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారండి? ఏం లేదు, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చాలా మంది రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక 50 మంది దాటినారు. ఇంకా 100 వస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. నాయకుడు లేకపోయినా అతని ద్వారా రక్త నిధితో కొంతమంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారంటే అది ఎన్టీ రామారావు కీర్తి అనుకోవాలి అందరం కూడా. ముఖ్యంగా వచ్చేసి మాకు షాగులో కూడా ఒక షాదీఖానా అనేది ఒకటి ఉంది. శ్యాంబాబు గారు అది దృష్టిలో పెట్టుకుని 5 సంవత్సరాల లోపల షాదీఖానా అయిపోతే ముస్లిం చాలా సంతోషిస్తారు. శ్యాంబాబు గారి విమానంతో వచ్చి రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేసే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెల్దుర్తి మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం వెల్దుర్తి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు వెల్దుర్తి మొదటి టైంలో వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని, రాబో రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులు చేస్తారని ఆశిస్తున్నాం. అందరికీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఇంతమంది కలసడంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతా ఐకమత్యంతో ముందుకు పోవాలని నా కోరిక. మరి రత్నపల్లె గ్రామం నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వచ్చినారు. వారి అభిప్రాయం కలుసుకుందాము. చెప్పండి. మన ఈరోజు ఎన్టీఆర్ 29వ వర్ధంతి జరపడం జరుగుతుంది. మనకి ఎన్టీఆర్ గారు ఈరోజు లేకపోవడం మనకి చాలా బాధాకరం. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు నడుము కట్టి అతనికి సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇదే క్రమంలో మన పత్తికొండ నియోజకవర్గమైన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు కూడా ఈ సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు అతని అడుగుజాడల్లోనే మేము అందరం కలిసికట్టుగా అందరం కలిసి పనిచేస్తాము. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మరి ఆలంకొండ నుంచి నబి గారు కూడా వచ్చారు. మరి వారి మాటల్లోనే కనుక్కుందాము. నమస్తే సార్, మరి మీరు అభిమానులందరూ కూడా రక్తదానం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఈ శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పత్తికొండ మరియు వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్స్లో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రక్తదానం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాణాలు కాపాడే 5 మండలాల్లో కూడా దాదాపు 20 కోట్లతో ఫస్ట్ కార్యక్రమం కింద సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం, తర్వాత అదేవిధంగానే గోకులాలు కూడా అన్ని మండలాలు అన్ని గ్రామాలు కవర్ అయ్యేటట్టుగా గోకులాలు కూడా ఏర్పాటు చేయడం అన్ని కూడా ప్రారంభ దశకు కూడా వచ్చినాయి. రేపు ఈరోజు నుంచే ఆ కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు ఎనలేని ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా, అవైలబుల్గా ఉన్న నీళ్ళన్నీ కూడా వాడుకోవాలా. ముఖ్యంగా హంద్రీనీవా కెనాల్ నుంచి మనకున్న వాటర్ని ఖచ్చితంగా వాడుకోవాలనే ప్రణాళికతో ముందుకు పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో రైతులకు అంతా మంచి జరుగుతుంది. పారిశ్రామికంగా మనం ఇక్కడ అభివృద్ధి చెందకపోయినా కానీ వ్యవసాయంగా అభివృద్ధి చేయాలా. వ్యవసాయం అభివృద్ధి చేస్తేనే పల్లెలు పచ్చగా ఉంటాయి. అందులో వచ్చేసి వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనే ఆశయంతో ఒక ప్రణాళిక ముందుకు పోతున్నారు. ఇవన్నీ నెరవేరాలంటే మనం అందరం కూడా మా ఎమ్మెల్యే గారైన శ్యామ్ కుమార్ గారికి
చేయూతను అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలుగుదేశం. తెలుగు జాతిని ఒక ఖ్యాతిగా ప్రపంచ నలుమూలలకు చాటినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నమస్కారము. మరి కొత్త వచ్చిన వాళ్ళు దయచేసి ఆయన ఆశయాల డెకరేషన్ చేయండి. అందరు కూడా మన పత్తికొండ సైడ్ 200 దాకా 150 దాకా డెకరేషన్ చేస్తే మనమే ఉంటాము. ఆగంతో కూడా మన పత్తికొండకు రావాలని చెప్పి ఒక ఆశ ఉంది. గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి మీ శ్రమ చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. చేస్తే దానిపైన రావచ్చు. చేపిస్తే ఒక బిల్డింగ్ మాత్రమే రావాలి. ఒక 10 మంది రైతులన్నా దాంట్లో దూరగట్లు ఉండాలి కదా. దానిపైన చూడండి చేస్తుంది. సంతక